हरि ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं त्यक्ते हि पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. అంటే ప్రథమ సంపుటము మొత్తం కలిపి ఏమిచ్చారు? బ్రహ్మాండోత్పత్తి క్రమం. అది 2 భాగాలుగా ఉంది. ఒకటి బ్రహ్మాండ పరిణామము, 2 మానవ పరిణామం. ఇప్పుడు ఈ మొదటి 7 స్టాంజాస్ లో ఏమి ఇవ్వబడిందంటే బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి ఇవ్వబడింది. 2 భాగాలు చేశారు అన్నమాట. మొత్తం ఒకటే బ్రహ్మాండోత్పత్తి క్రమము, దాంట్లో ఒక భాగం ఇది మానవ పరిణామము అన్నది. అయితే మనం అర్థం చేసుకుంటే అక్కడి నుంచి ఏమవుతుందంటే ఒక కీలకమైనటువంటి విశేషం అక్కడ జరిగింది. అక్కడి నుంచి ఇంకొక పద్ధతిలో పరిణామం జరగటం ప్రారంభమైంది. అంటే 3వ జీవ ప్రసారం యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉండడం వల్ల అక్కడ మళ్ళీ 2వ భాగంగా అది మనకు అందించారు. 2 భాగాలుగా చేసి గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవటం. ఒక్కటి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ దాంట్లో ఉన్నవే కానీ, దాంట్లో ఒదిగి ఉన్నవే కానీ, అది కాకుండా ఇంకొకటి ఏదో చెప్పుకోవటం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. చాలా విభాగాలు చేసుకోవచ్చు. 100 విభాగాలు, 1000 విభాగాలు చేసుకోవచ్చు. మనం 1000 విభాగాలు దేనికి సంబంధించి? ఒకదానికి సంబంధించి. దాన్ని మర్చిపోకుండా గాలిపటం ఎగురుతోంది ఆకాశంలో, ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతోంది అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ పట్టుకుని ఉన్నాడు అడుగున ఒకటి నేల మీద, వాడి చేతులు ఆడుతోంది ఆ గాలిపటం, వాడు ఆడిస్తున్నాడు ఆ గాలిపటాన్ని. అది మనం గుర్తుపెట్టుకోవడం. అప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కేంద్రానికి సంబంధించి మనం అనుసంధానమై ఉంటాం. కేంద్రంతో అనుసంధానమై పరిధిలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఏం పర్లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి ఉంది మనకి వ్యవహారం. ఎక్కడ చూసినా అప్పుడు కేంద్రమే, ఇంకా పరిధి ఉండదు మనకి. నూట 91వ పాఠము 24/9/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవన్నట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి
వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అనే మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి, సీక్రెట్ డాక్ట్రిన్ లోకి ప్రవేశిస్తున్నామంటే అర్థం విశ్వంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ విశ్వమంతా వ్యాపిస్తున్నాము అని అర్థం. అంటే విశ్వం మొత్తము ఆ చిన్ని గ్రంథంలో మనకు అందించారు. యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. అంటే ప్రవేశించే ప్రవేశ ద్వారము చాలా చిన్నదిగా ఉంటుంది. లోపలికి వెళితే వందల ఎకరాలు. నడయారు మనం వెళ్ళాము, చిన్న ద్వారం, లోపలికి 300 ఎకరాలు ఉంది. ఇట్లా ప్రవేశ ద్వారం చిన్నది, చిన్న గ్రంథమే. లోపలికి వెళ్ళామా సమస్త విశ్వము మన ఎట్ట ఎదుట ఉంటుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం మూలానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. దివ్య ధర్మాలు కానీ మౌలిక తత్వ దివ్య ధర్మాలు సృష్టి కన్నా పూర్వం ఉన్నవి, పరమాత్మతో పాటు ఉన్నవి. ఎవరైతే ఈ సృష్టి గురించి సంకల్పించారో తాను పెప్పులు కావాలని, ఆ సంకల్పంలోనే మొత్తం దాగి ఉన్నాయి అవన్నీ వాటిని గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కానీ వాటికి ఆధారంగా ఉన్నది ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎంతవరకు అవి అంతర్లీనంగా దాగి ఉన్నాయి అక్కడ, అవి ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం. కలర్, సౌండ్, షేప్, నెంబర్, ఈ నాలుగిటితో మొత్తం కూడుకొని ఉన్నది సమస్త సృష్టి కూడా. ఒక్క నిమిషం.
అంటే ఇది అంటే మనం కంప్యూటర్ నేర్చుకోవాలన్నా టైప్ రైటర్ నేర్చుకోవాలన్నా ముందు కీబోర్డ్ మీద ట్రైనింగ్ ఇస్తారు మనకి. కానీ ముందు మనం ఏం చేసాం, దాని మీద డిస్ప్లే అవుతున్న విషయాలు చూస్తూ ఉన్నాం. ఎలా డిస్ప్లే అవుతున్నాయి? కీబోర్డ్ ఈజ్ దేర్, ఆకల్ట్ కీబోర్డ్ 4 మీటర్లు కలిగి ఉన్నది. అది ఇప్పుడు దాని దగ్గరికి వచ్చామన్నమాట. అంతా ఎలాగా వ్యక్తమవుతుంది. సో నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం. We know the existence of everything around us due to the potency of number 1. ఒక మంత్రం లాంటి వాక్యం. We know the existence of everything. అది ఉంది అని మనకి తెలుస్తుందంటే అర్థం ఏంటి? అది వ్యక్తమైంది కాబట్టి. ఎందుకంటే వ్యక్తమైతేనే కానీ మనకి తెలియడానికి అవకాశం లేదు. మనం పంచేంద్రియాలకు అందాలి అంటే అది వ్యక్త సృష్టిలో వ్యక్త రూపంగా ఉంటే తప్ప అది మనకి తెలియదు. అది తెలుస్తూ ఉందంటే అది వ్యక్త రూపంలో ఉంది అని, అంటే ఎఫెక్ట్ గా ఉంది అని. అట్లా ఉనికి కలిగి ఉన్న ప్రతిదీ కూడా మన చుట్టూ మనతో సహా డ్యూ టు ద పొటెన్సీ ఆఫ్ నెంబర్ 1. సంఖ్యలకి సంబంధించిన 1 అనే దాని వల్ల ఇదంతా ఆ 1లో ఉన్నటువంటి ఆ బలము, శక్తి ఏదైతే ఉందో తద్వారా ఇదంతా మనకి వ్యక్తమై అది ఉనికి కలిగి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. 1 అనేది మొత్తం నిండి ఉన్నది. దాన్నే మనం ఆ పరమాత్మ తత్వం సమస్తము వ్యాపించి ఉంది అని చెప్తున్నాం. 1 అనే పదం ఎందుకు వచ్చింది అంటే, అంతకన్నా ఇంకా వెనక్కి వెళితే 1 కూడా లేదు. 1 అంటే ఇంకా మిగతాయి కూడా ఉంటే 1 అన్నట్టుగా ఉంటుంది. అక్కడ తనే ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కడ 1 అని లేదు, తను. అట్లా చెప్పడానికి కూడా ఎవరూ లేవు మీకు అక్కడ. ఏదన్నా చెప్పాలి అంటే ఇంకొకడు ఉండాలి, అంటే ద్వైతం రావాలి. అప్పుడు తనకు తను చెప్పుకోవడం అట్లా నెంబర్ 1. We know a thing as different from others through the potency of other numbers. ప్రతిదీ మనకి ఒకదానికి, ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి, ఒక విషయానికి ఇంకొక విషయానికి మధ్యన ఉన్నటువంటి భేదం ఎలా తెలుస్తుంది? త్రూ ద పొటెన్సీ ఆఫ్ అదర్ నెంబర్స్. భేదము అంటే భేదము, అనేకత్వం ఇవన్నీ ఎట్లాగా తెలుస్తున్నాయంటే మిగతా నెంబర్స్ ద్వారా. మిగతా నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? 1 ఇంకా 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 రెట్టింపు అవటం వల్ల. మనం అద్దాల మహల్లోకి వెళ్తే దేవాలయాల్లో ఉండే ప్రముఖ దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో అద్దాల మహల్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తాం సరదాగా ఉంటుందని చెప్పి. లోపలికి వెళితే ఎంతమంది ఉన్నాం మనం ఉన్నది మధ్యలో ఒకళ్ళమే, కానీ 100 మంది ఉంటాం అక్కడ. 100 రూపాయలు కనిపిస్తాయి మనవి, 100 ప్రతిబింబాలు కనిపిస్తాయి మనవి. ఈ 100 ఎట్లాగొచ్చింది? వచ్చింది ఆ అంకె 1 100గా మారింది. 1 1 1గా
ఇక్కడ ఆ తేడా అయిపోయి వచ్చింది. ఆ డిఫరెంట్. అంతకుముందు ఒక్కళ్ళమే ఉన్నాం బయట. లోపలికి ప్రవేశించడానికి ముందు ఒక్కళ్ళం ఉన్నాం. లోపలికి ప్రవేశించేటప్పటికల్లా 100 మంది అయిపోయాం. అట్లాగే సృష్టికి ముందు ఒక్కడు. సృష్టి ప్రారంభంలో ఇంకా సృష్టి ప్రారంభింపబడంగానే ఇంకా అనేక మంది. ఈ ఒకటి యొక్క రెట్టింపు వాటితో వచ్చే అదర్ నెంబర్స్‌తో ఇదంతా వస్తుంది. దానివల్ల మనకి ఆ తేడా తెలుస్తుంది. ఒకదానికి మధ్యన ఉన్నటువంటి భేదము మనకు ఎలాగో తెలుస్తుందంటే, ఈ నెంబర్స్ వల్ల తెలుస్తుంది. అదర్ నెంబర్స్ వల్ల. కానీ అదర్ నెంబర్స్ ఉన్నప్పటికీ ఒకటికి సంబంధించిందే రెట్టింపు అవి అట్లాగా ఉన్నాయి గానీ, ఇంకో కొత్త నెంబర్ ఏమి చేరలేదిక. మనం ఇక్కడ విశేషం ఏంటంటే, ఉన్న నెంబరు సంఖ్య 1 అంతే. ఆ ఒకటే ఇక మిగతాది అలాగా వందలు, వేలు, లక్షలు, కోట్లు మనం నోరు తిరగటానికి లేకుండా ఎంతైనా చెప్పుకోవటానికి వీలుగా అయిపోతా ఉన్నాయి. దాంట్లో ఉన్నయన్నీ ఒక్కటి. అన్ని ఒకట్లు ఉన్నాయన్నమాట దాంట్లో. కోటి అంటే అన్ని ఒకట్లు ఉన్నాయన్నమాట దాంట్లో. ఎందుకు అట్లాగొచ్చింది? అనేకత్వము రావడం కోసం. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పంలో 2 భాగాలు సంకల్పం. ఒక భాగము ముందు అనేకత్వం రావడం. అనేకత్వం వస్తే ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది, భేదం. ఒకదానికొకటి సామ్యం రాదు. ఒకదానికి ఒకటి ఉన్నటువంటి పోలిక రాదు. ఒకదానికొకటి ఉన్నటువంటి భేదమే తెలుస్తుంటుంది మనకి. ఆ తర్వాత ఏమవ్వాలి? ఇదంతా ఒకటితోనే ఉంది అన్న విషయం మనకి గ్రహింపుకొచ్చి, ఎరుకలోకొచ్చి, మనం దాని యందు మేల్కొని ఒకటే నిగా మారినాయి అన్న భావన మనం తెలుసుకుని, మనందరం కలిపి ఒకటి. మనందరి మధ్యన భేదం లేదు. మనందరి మధ్యన సామ్యం ఉన్నది, సామరస్యం ఉన్నది. ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు అన్న ఎరుకతో మనం ఇక్కడ ఎంతో ఆనందంతో, ప్రేమతో, ఇంకా ఎవరితో మనం తగాదా పెట్టుకుంటాం? నాతో నేను తగాదా పెట్టుకును కదా. ఆ యొక్క రూపమే మిగతా అందరూ ఇక్కడ ఉన్నది అన్న దాంట్లోకి వస్తాం. ఒకడి యొక్క రూపాలు ఇవన్నీ. అప్పుడు ఎవరితో తగాదా పెట్టుకుంటాం అన్నట్టుగా మనకి ఆ ప్రేమ భావన మొలకొస్తుంది మనకు. ఇక మనకు వచ్చే ఆలోచనలన్నీ, ఎందుకంటే ఆలోచనను బట్టి మనం అడుగులు వేస్తాం కాబట్టి, మాట్లాడతాం కాబట్టి, అడుగులు వేస్తాం కాబట్టి, ఆ ఆలోచనలు ఎలాగ వస్తాయి? ఈ సృష్టి యొక్క అమరిక కూర్పుని అనుసరించి. అప్పుడు ఎక్కడా కూడా ఘర్షణ అనేది ఉండదు. ప్రేమ భావనతో, ఆనందంతో, ప్రశాంతంగా జీవించడం ఉంటుంది. అప్పుడు రెండో భాగం కూడా పూర్తయినట్టు అవుతుంది అన్నమాట, ఆయన యొక్క సంకల్పం. ఇప్పుడు ఒక సంకల్పం పూర్తయింది, ఈ రెండో సంకల్పం పూర్తయ్యే దశలో ఉందన్నమాట. ఆ దశలో మనం ఇట్లాగా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నెమ్మదిగా, దాని పట్ల మనం కొంచెం మేల్కోవటం కొద్దిగా ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్క జన్మలో కొంచెం బాగా మేల్కొంటూ నెమ్మదిగా వస్తూ ఉన్నాం అన్నమాట. ఏదన్నా శబ్దం వినపడుతుందండి మీకు? సత్యసాయి గారు వినిపిస్తాను సార్. మీది శబ్దం ఏమైనా వినపడుతుందా? బయట నుంచి ఏదో కొంచెం సౌండ్ వస్తుంది, మీ దాకా లేదు రావట్లేదు. లేదు సార్, ఏం డిస్టర్బెన్స్ లేదు. These two potencies work as two legitimate steps of logic which enable us to recognize the existence of everything. నెంబర్ అట్లాగే అదర్ నెంబర్స్, ఈ రెండిటి యొక్క కలయికతో, these two potencies
వర్క్ యాజ్ 2 legitimate స్టెప్స్ ఆఫ్ లాజిక్. మనం తర్కానికి సంబంధించి ముందు 2 వేరువేరుగా ఉన్నాయి అనేది మనం తర్కించుకుంటూ ఎట్లా వేరైనాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, అట్లా నెమ్మదిగా తర్కించుకుంటూ ఏంటిది అని ఆలోచిస్తూ వెళ్తుంటే మళ్ళీ ఇది ఒకటికి సంబంధించింది అన్న దాంట్లోకి వెళ్తాం. అట్లా ఈ తర్కించడానికి మనము ఒక న్యాయబద్ధంగా శాస్త్ర సమ్మతంగా ఊహాపోహలుగా కాకుండా శాస్త్ర సమ్మతంగా సక్రమంగా యుక్తమైనటువంటి తర్కంతో లెజిటిమేట్ లాజిక్ దాంతో అంటే మనం తర్కించాలంటే ఒకటిని పెట్టుకుని ఏం తర్కిస్తాం ఇక్కడ ఉన్నది ఒకటి అని అనుకోండి, ఒక్క నెంబరే ఉంది, ఇంకా దాన్ని తర్కించేదే ఉంది, శుభ్రంగా కూర్చుంటాం అనుకోండి. ఇప్పుడు మనం తర్కించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వందలు ఉన్నాయి, ఇక్కడ అనేక సంఖ్యలు ఉన్నాయి, కాబట్టి ఈ సంఖ్యకి ఆ సంఖ్యకి ఉన్న తేడా ఏమిటి, ఇది ఎట్లాగ వచ్చింది, అది ఎలాగ వచ్చింది అని ఇట్లా తర్కించుకోవడానికి మనకి అవకాశం వచ్చింది. అంటే డిఫరెన్స్ రావటం వల్ల, భేదం అక్కడ ఉండటం వల్ల ఆ రెండింటి మధ్యన ఏమిటి సంగతి అని మనం తర్కించుకోవడానికి రకరకాల శాస్త్రాలు పుట్టడానికి ఇది ఆస్కారం ఏర్పడింది అనమాట. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల సంప్రదాయాలు ఇట్లాగా వచ్చినాయి అన్నమాట. ఎట్లా వచ్చినాయి? ఇదిగో ఇట్లా 2 ఉండటం వల్ల. ఒకటి అయితే ఏమి లేదు, ద్వైతము అనే దాన్ని అందుకే ద్వైతము అన్నాం. 2గా ఉండేటప్పటికి అంటే నెంబర్ 1 అదర్ నెంబర్స్ ఇట్లా ఉండేటప్పటికి మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 100 అన్నాం, ఇది 191వ పాఠము అనుకున్నాం కదా. వచ్చేసి ఇప్పుడు ఈరోజు 191వ పాఠం అన్నాం. 191 అంటే డైరెక్ట్ గా 191 అనే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఈ 191 ఎలాగా వచ్చింది? 1 1 1 1 అట్లా 191 ఒకట్లు కలిస్తే గానీ అక్కడ 191 అనే పదం రాలేదు మనకి, అనే నంబరు మనకు వచ్చింది. ఎట్లా వచ్చింది? 1 అన్నది 191 ఒకట్లు కలిసినప్పుడు 191 నెంబర్ వచ్చింది మనకి. అట్లా మరి మనం అట్లా అనుకోవట్లేదుగా. 191 అంటే 191 అంతే. ఇక ఇంట్లో ఏం కలిసినాయి అని అంటలేదు. ఇప్పుడు వీళ్ళకి ఫిలాసఫర్స్కి, రిలిజియన్కి, సైన్స్కి ఒక ఆధారం ఏర్పడింది. ఏంటి ఇది? 191 ఏంటి, నెంబర్ 1 ఏంటి? అప్పుడు ఆ రెండింటి మధ్యన తేడా ఏంటి అనేది చూసేటప్పుడు కల్లా ఒకటే ఈ 191లో ఉన్నాయి అన్న దాంట్లోకి రావడానికి ఈ తర్కము ఉపయోగపడుతుంది. లాజిక్ 2 legitimate steps of logic which enable us to recognize the existence of everything. Recognize అంటే మనం ఉంది, రికగ్నైజ్ అంటే మరలా, అంటే అంతకుముందు తెలిసిందే మనకి, అంతకుముందు చూసిందే మనం, అంతకుముందు ఎరిగి ఉన్నాం మనం దాని గురించి. ఒకటి గురించి మనం చూసాం కదా మనం, ఒకటి అదే ఇక్కడ ఉంది. రికగ్నైజ్ అంటే మరలా దాన్ని చూసాం ఇక్కడ. రికగ్నైజింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అట్లా 191 అన్నట్టు కాకుండా 191లో ఉన్నటువంటి 191 ఒకట్లని మనం చూసాము. ఒకటే 191గా మారింది, 191 ఒకట్లుగా అది రూపాంతరం చెందింది అన్నది చూసాం మనం. అట్లా ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆ పద్ధతిలో ఉంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. అట్లా లెజిటిమేట్
న్యాయబద్ధముగా, శాస్త్రయుతంగా, యుక్తముగా, సబబుగా ఉన్నటువంటి తర్కముతో మనం గనక చూస్తే ఈ విధంగా మనకి వెల్లడి అవుతుంది. మరో నిమిషం ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోతాం. ఒక అంకె ఏకత్వం అన్నట్టుగా అయిపోయింది. నెంబర్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రియేషన్. ఎవరు చెప్పారు ఈ మాట? సైన్స్ పైథాగరస్, గ్రీకు తత్వవేత్త. ఆయన పరమ గురువులో కొంతమంది, పరమ గురు పరంపరలో కొంతమంది ఇట్లాగా రకరకాల రూపాలు తీసుకుని, రకరకాల జన్మలు తీసుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ప్రభావితులను చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అట్లా మనం ఈ కుతుబమి మౌర్య ఎవరైతే ఈ పరమ గురువులు ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు ఈ పైథాగరస్గా జన్మ తీసుకున్నారని కూడా ఒక నానుడి, ఒక వాడుక. అదే ఎంతవరకు అనేది మనం ఖచ్చితంగా ఆధారాలు లేవు దానికి. మనం జ్వాలకుమహర్షి ఒకేసారి 7 ప్రాంతాల్లో, ఈ భూమి మీద 7 ప్రాంతాల్లో 7 రూపాలు తీసుకుని వ్యవహరించారు కొన్నాళ్ల పాటు. దాంట్లో ఒక రూపం మాస్టర్ దగ్గర కృష్ణమాచార్య అని. అంటే 7 రూపాయలు ఎలాగా తీసుకున్నారు? ఆవేశించటం. ఆయన ఆవేశించేటప్పుడు కల్లా ఆయన నడపడం అన్నమాట. ఆయన ద్వారా ఈయన ఏది చెప్పినా కానీ ఆయన చెప్పినట్టుగానే వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన ఈయన ద్వారా పలికించడం. అట్లా 7గురుగా 7 ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రణాళిక ప్రకారం లక్షల మందిని ప్రభావితం చేయడం, సరైన దారిలో అంటే ఏకత్వానుభూతిలోకి రావడం కోసం, పూర్ణత్వంలోకి రావడం కోసం ఇట్లా ప్రయత్నం జరిగింది అనేది ఒక నాటి కూడా. ఇట్లా ఈ పైథాగరస్ ఏంటంటే ఆయన ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ఫ్రీ మ్యాసనరీకి సంబంధించి, అక్కడ ఫ్రీ మ్యాసనరీ ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే ఈజిప్ట్లో చాలా ప్రముఖంగా అసలు దేశం యొక్క పరిపాలనే ఫ్రీ మ్యాసనరీ లైన్స్ లో జరుగుతూ ఉండేది. దాన్ని అనుసరించి అటువంటి చోటకు వెళ్ళి ఈయన గ్రీస్ నుంచి వెళ్ళాడు. వెళ్ళి ఉపదేశ దీక్ష పొందడం కోసము వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థిస్తే అట్లా 3 సంవత్సరాలు అలా ఉండాల్సి వచ్చింది. ఈజిప్ట్ దేశ రాజధానిలో అట్లాగా ఉండి మొత్తం గ్రాండ్ లాడ్జ్ అంటారు. ఏది? రాజు, ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్ చక్రవర్తి ఫరో రాజు, ఆయన కూతురు, మంత్రి, ఇట్లా ఒక ఆ ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాండ్ లాడ్జిగా అక్కడ నడుపుతూ అనేక మందికి ఇనిషియేషన్ ఇచ్చి దాన్ని జ్ఞానవంతులుగా మార్చి, ఆ పరిపూర్ణులుగా మార్చి ప్రపంచానికి వాళ్ళని పంపించి, ప్రపంచంలో అనేక ప్రాంతాలకి పంపించి వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసారం చేశారు. ఇట్లా 3 సంవత్సరాలు ఆయన నిరీక్షించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన్ని బాగా పరిశీలించారు. ఈయన యొక్క స్వభావం ఏంటి, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులతో ఆయన యొక్క ప్రవర్తన తీరుతెన్నులు ఎలాగ ఉన్నాయి, ఇతని యొక్క నడవడిక ఎలాగుంది, నైతికతకి సంబంధించి ఎలాగుంది, ఇట్లా ప్రతి అంశాన్ని ఇతను ఉపయోగపడతాడా లేదా ఫ్రీ మ్యాసనరీకి అని పైథాగరస్ 3 సంవత్సరాల పాటు నిరీక్షింపజేశారు అక్కడ. ఆ తర్వాత ఇనిషియేషన్ ఇచ్చారు ఆయనకి. అంటే ఆయన ఏంటి చెప్తున్నాడు, ఆ తర్వాత ఇక గ్రీస్ దేశానికి వచ్చి ఇంకా జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. ఇలా ఇక్కడ కూడా ఆయన ఫ్రీ మ్యాసనరీని ప్రారంభించి, ఫ్రీ మ్యాసనరీ ద్వారా కూడా ఎంతో
చేశాడు. ఆయన దగ్గర నుంచి అందుకున్నదే అరిస్టాటిల్, ప్లేటో. ఇప్పుడు ఈయనేమన్నాడు? నెంబర్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రియేషన్ సేస్ పైథాగరస్. సృష్టి యొక్క ఫౌండేషన్ స్టోన్, పునాది రాయి. మనం ఇల్లు కట్టడానికి ముందు ప్రారంభంలో ఏం చేస్తాం? ఆ ఈశాన్యముల్లో అక్కడ రాయి పాతాం, పొయ్యి తీసి అక్కడ రాతిని ఒక కన్స్ట్రక్షన్ ఇటుకలతో కొంత నిర్మాణం చేసి అప్పుడు ఇక మిగతా నిర్మాణాన్ని ప్రారంభిస్తాం, మిగతా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. అది చిన్నదవనివ్వండి, లేకపోతే పెద్ద రాజభవంతి అవనివ్వండి, ఏదైనా కానీ భవన నిర్మాణము అంటే ఈశాన్యముల ఫౌండేషన్ స్టోన్, పునాది రాయిని మనము ఏర్పాటు చేస్తాం. అట్లా ఈ సృష్టి మొత్తానికి ఆ పునాది రాయి ఏంటి అనుకుంటున్నాం? ఈ భవన నిర్మాణానికి సంబంధించి ప్రారంభం. అట్లాగే ఈ సృష్టికి సంబంధించి ప్రారంభం, ఈ సృష్టి నిర్మాణానికి సంబంధించి ప్రారంభం ఎక్కడ ఉంది? నంబర్తో ప్రారంభమైంది. Number is the foundation stone of creation. ఎక్కడున్నాయన్నమాట? ఇప్పుడు ఈ 4 ఏవైతే చెప్పుకున్నామో నెంబర్తో పాటు నెంబర్ ఒక్కటి ఉండడానికి అవకాశం లేదు. నెంబర్తో పాటు ఏమేమి ఉండాలి? కలర్ ఉండాలి, సౌండ్ ఉండాలి, షేప్ ఉండాలి, నెంబర్. ఈ 4గిట్లో ఏది చెప్పినా కానీ మిగతా 3 దాంట్లో కలిసిపోయి ఉంటుంది. కీబోర్డ్, ఆపరేట్ కీబోర్డ్. కీబోర్డ్ టచ్ చేస్తున్నా కదా, మనం కీస్ టచ్ చేస్తున్నా కదా మనకు కావాల్సిన పదం అక్కడ వస్తుంది, డిస్ప్లే అవుతుంది అక్కడ కంప్యూటర్లో. కీబోర్డ్, మరి అందుకు కీబోర్డ్ అన్నారు దాన్ని. ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద క్రియేషన్ says Pythagoras. Numbers are creative forces. సంఖ్యలు ఏంటి? క్రియేటివ్ ఫోర్సెస్, సృష్టి నిర్మాణ శక్తులు. మనం ఈ సృష్టి నిర్మాణానికి ఫలానా జీవ ప్రసారాలని, ఈ అణువులతో ముందు లోకాలని తయారు చేసిందని ఇట్లాగ మనం చెప్పుకుంటూ వచ్చాం. ప్రారంభాన్ని ఈ విధంగా ప్రారంభమవుతుంది అని. కానీ అప్పుడు మనం ఇది చెప్పుకోలేము. కానీ వాటికన్నా ఇంకో ముందు ఉన్నది ఏంటి? నెంబర్, సంఖ్య. క్రియేటివ్ ఫోర్సెస్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ పొటెన్షియల్స్ ఆఫ్ స్పేస్. సమస్త చోటు మొత్తం నిండి ఉన్నాయి అన్నమాట అవన్నీ. పొటెన్సీ, ఆ శక్తి బలము దాగి ఉంది. సంఖ్యలుగా అంటే అనేక సంఖ్యలు కాదు, ఒక సంఖ్య, ఒకటి, నెంబర్ 1. దాంతో అదర్ నెంబర్స్ వచ్చినాయి, ఒకటితోనే అదర్ నెంబర్స్ వచ్చినాయి. as properties of space. మొత్తం ఈ చోటులో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలుగా, స్వభావంగా చోటంతా మరి అణువులతో కూడుకుని ఉన్నది. అవి ఏదైనా కానీ మనం చోటులో మనం అన్ని చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఆ మాట ఈ చోట్లోనే దాని నుంచి మీకు వస్తుంది. ఇక్కడి నుంచి ఈ చోట్లోనే మనము ఒక చోటకి వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. శబ్దం ప్రయాణం చేస్తుంది, కాంతి ప్రయాణం చేస్తుంది, రూపాలతో ఉన్నటువంటి వస్తువులు మనం ప్రయాణం చేస్తున్నాం. అదే గ్రహాలు ప్రతి అనుక్షణం అవన్నీ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. చోటులో ఒక్క చోట నిలబడి ఉన్నది ఏదీ లేదు.
మొత్తం మరి చలనంతో పరిభ్రమిస్తూ ఉన్నాయి ఈ చోటులో. ఎట్లా పరిభ్రమిస్తున్నాయి? అంతర్లీనంగా అన్నిటికీ దేనికైనా కానీ సరిపోయేటట్టుగా అక్కడ ఉండడం వల్ల, అక్కడ అవకాశం ఉండడం వల్ల ఇవన్నీ మనము చేసుకుని వెళుతూ ఉండగలిగాం. అదంతా ఎట్లాగొచ్చింది? ఈ నెంబర్ ద్వారా. పొటెన్సీస్ ఆఫ్ నెంబర్స్. క్రియేటివ్ ఫోర్సెస్. నెంబర్స్ ఆర్ క్రియేటివ్ ఫోర్సెస్. ఆ సృష్టి నిర్మాణ శక్తులుగా ఆ అంకెలే సృష్టి నిర్మాణ శక్తులుగా. ఆ అంకె ఒక అంకె నుంచి మిగతా అన్ని అంకెలు ఎలాగైతే వచ్చినాయో అది సృష్టి నిర్మాణ శక్తులుగా ఈ చోటులో పనిచేస్తూ దేనికైనా కానీ అవకాశం ఉండేటట్టుగా. అందుకే ఇది ఇట్లా సృష్టి సమస్తము ఈ చోటులో నిబిడీకృతమైంది కాబట్టి మనకి ఏది కావాలంటే అది దాంట్లో నుంచి తీసుకోవచ్చు, ఆ చోటులో నుంచి. మరి పుట్టపర్తి బాబా ఇట్లా చేయి చాచి ఇలాగనేటప్పుడు కల్లా దాంట్లో విభూతి వచ్చేసింది అరచేతిలో. ఆ విభూతి తీసి ఆ భక్తులకి ముఖం మీద, ఆ నుదుటి మీద ధరింపజేయటం. అరటి పండు వచ్చేసింది అరచేతిలో. ఎందుకని? ఈ సృష్టి అంతా ఏది కావాలంటే దానికి అట్లా అణువులు మారిపోతాయి. అణువుల యొక్క నిర్మాణం. మనకు కావలసిన వస్తువుకి సంబంధించిన నిర్మాణంతో ఆ వస్తువు మన ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. అది సంకల్ప సిద్ధి వల్ల అలాగా జరుగుతుంది. సరే, రాబోయే రోజుల్లో ఏంటంటే మనం ఒకప్పుడు అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, ఈ నానా గందరగోళాలు ఉంటే గానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఒక పక్కన ఏమైంది? శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా ముందుకెళ్ళిపోతున్నాయి. వాటితోనే మనం ఏది కావాలంటే అక్కడ అది తయారు చేయడానికి వీలుగా. ఓకే, అరటిపండు వచ్చేస్తుంది అంతే. ఇక మనం ఇక్కడ మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షములు, వేరే ఊరు వెళ్ళాలి, ఇక్కడ మాయమైపోవటం. ఇక బస్సు, లేకపోతే ఆటో, బస్సు, ట్రైను, ఏరోప్లేను, ఇంక ఇవేం లేవు. ఇక్కడ మాయమైపోవటం, ఉన్న చోట నుంచి మనం వెళ్ళవలసిన చోటను మళ్ళీ ప్రత్యక్షము. ఇక్కడ అణువులు ఇక్కడ వదిలేసేయటం, అక్కడ అణువులతో మళ్ళీ ఆ రూపంతో, ఆ అణువులతో ఆ రూపాన్ని కట్టుకొని అక్కడ ప్రత్యక్షం అవటం. అవన్నీ సైన్స్ సాధిస్తుంది రాబోయే రోజుల్లో. ఎంతో దూరం లేదు, అది ఒక 50-100 సంవత్సరాల్లో ఇవన్నీ నిజమైపోతాయి. అందుకనే మొత్తం సృష్టి రహస్యాలని బహిరంగపరుస్తున్నందుకు. లేకపోతే మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల వైపుకి వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటా. ఇక ఆధ్యాత్మికత పూర్తిగా లోపిస్తుంది. కుంటికాలు వేసుకునే పరిగెడతడం అవుతుంది. అందుకే ఐన్స్టీన్ ఏమన్నాడు? ఆధ్యాత్మికత, ఈ శాస్త్రం, ఈ రెండు కాళ్ళు లాంటివి. ఈ రెండు ఉంటేనే మనము ఒక క్రమబద్ధంగా అడుగులు వేయగలం. దీంట్లో ఏది లోపించినా కుంటికాలు అవుతుంది, మనం సరిగా నడవలేం. రెండు జంటగా వెళుతుండాలి. అందుకని పూర్తిగా మనకి బాహాటంగా అందించారు ఇప్పుడు. ఓకే, numbers are creative forces which exist as properties of space. చోటంతా దేంతో నిండి ఉన్నదనమాట. ఈ ఆకల్ట్ కీబోర్డ్ అని ఏదైతే చెప్పుకున్నామో ఈ 4 నిండి ఉంది. నంబర్స్ తో నిండి ఉందంటే అర్థం ఏంటి? నెంబర్స్ తనలో ఇంకా ఏమి నింపుకుని ఉంది? కలర్, సౌండ్, షేప్. ఏదైనా కానీ ఈ 4 బయటికి వ్యక్తం అవ్వాలి. మనం అందుకు 4 ముఖాలని బ్రహ్మకి పెట్టింది. వాక్కు 4 స్థితుల్లో బయటికి వ్యక్తం అవుతుంది. వాక్కు నా నోటి నుంచి బయటికి, నా పెదాలు దాటి ఈ పదాన్ని నేను ఉచ్చరించిన పదం బయటికి వచ్చింది అంటే అర్థం ఏంటి? 4 స్థాయిలు దాటింది. వైఖరి చిట్ట చివరి స్థాయి నా నోటి నుంచి బయటికి వెలువడింది. పరాపశ్యంది మధ్యమ వైఖరి. అదే కలర్, షేప్, సౌండ్, నెంబర్.
ఈ నాలుగిటితోనే మొత్తం సృష్టి నడుస్తుంది. మనం అంతకు ముందు చెప్పుకున్నాయే ఇది కాకుండా మిగతా చెప్పుకున్నాం. మనం అంతకు ముందు మూలం దీంతోనే మొత్తం నడుస్తుంది ఇట్లా అలాగని చెప్పుకున్నాం. ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు చెప్పుకున్నాం. ఆ ధర్మాలు డివైన్ ప్లాన్ ద్వారా దివ్య ప్రణాళిక ద్వారా ఏ సూత్రాలతో ఏ సిద్ధాంతాలతో ఈ వ్యక్త సృష్టిలో పనిచేస్తుందో అవన్నీ చెప్పుకున్నాం. డివైన్ ప్లాన్ గ్రంథం జాఫ్రే బర్బరక మనకు అందించినటువంటి గ్రంథాన్ని. కానీ దానికన్నా ఇంకా ముందుది ఈ ఆకల్ట్ కీబోర్డ్. అక్కడ కీబోర్డ్ నొక్కుతుంటే ఇవన్నీ వచ్చినాయి. ఆ 4 మీటర్లు నొక్కుతుంటే ఇవన్నీ వచ్చినాయి, బయటికి వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిస్ట్ ఇన్ సాధ్య స్టేట్. ఎట్లాగా ఈ చోటులు ఎలా ఉన్నాయి? సాధ్యమవుతాయి. ఇక్కడ అరటిపండు కావాలంటే అరటిపండు వస్తుంది, యాపిల్ కావాలంటే యాపిల్ వస్తుంది. మరి ఒకసారి బ్లావర్స్ కి సమావేశంలో ఉండగా ఆమె థియోసాఫీ గురించి వివరిస్తూ ఉంది. చాలా మంది కొత్తగా చేరబోయే మెంబర్స్ కానీ సభ్యులు చేరిన దివ్యజ్ఞానం సమాజంలో చేరిన సభ్యులు, ఇంకా చేరదాం అనుకున్న వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఒక ఆయన లేచి ఇప్పుడు ఇక్కడ మాకు గులాబీ పూలు కావాలి అని అన్నాడు. అంటే ఈ దివ్య జ్ఞానం గురించి మీరు చెప్తున్నారు కదా, ఇది ఎంతో అద్భుతమైనది అది ఇది అంటున్నారు, ఏంటి దాని యొక్క గొప్పతనం? ఇక్కడ మాకు గులాబీ పూలు కావాలి ఇప్పుడు అన్నాడు ఆయన. అట్లాగే అంది బ్లావెట్స్ కి. వెంటనే చేతిని అలాగా ఊపింది చోట్లో. చేతిని అలాగా పైనుంచి కిందకి అలాగా అంది. అన్న మరుక్షణం ఆ పైనుంచి టప 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 అప్పుడే ఆ గులాబీ తోటలో నుంచి ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆ పూలని కోసి తీసుకొస్తే ఎలాగుంటుందో అటువంటి పూలు అవి. ఆ గులాబీ పూలు అందరి ఒళ్ళో పడ్డాయి. ప్రతి వాడి ఒళ్ళో ఒక్కొక్క గులాబీ పువ్వు, చక్కటి సువాసనతో. ఇంకా దాని మీద ఈ పొద్దున్నే ఆ నీటి ఆవిరికి నీటి బిందువులు ఉంటాయి కదా, చిన్న వర్షం లాగా ఏదన్నా పడితే ఆ బిందువులు దాని మీద ఉండి మెరుస్తూ ఉంటాయి. ఆ నీటి బిందువులతో కూడా కూడుకుని ఉన్నది. అట్లా వచ్చేసినాయి. ఎట్లా వచ్చినాయి మరి? అదంటే ఆమె చేసింది ఏంటన్నమాట, ఆ సంకల్ప ప్రజ్ఞతో, సంకల్ప సిద్ధితో ఆమెకు ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధుల్ని ఉపయోగించి, ఎందుకంటే ఆమెకి మొత్తం 8 శక్తులు ఉన్నాయి. అష్టసిద్ధులు ఏమైతే ఉన్నాయో మనకి గరిమ, లఘిమ, రకరకాల చిట్ట చివరిది పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశ విద్యతో సహా ఆమెకి మొత్తం కరతలామలకు. టిబెట్ నుంచి వచ్చేటప్పుడు పరకాయ ప్రవేశం కూడా చేసింది. అట్లాగా అన్ని విద్యలు వచ్చు కాబట్టి ఆమెకి అది ఈ చోటుని ఆ అణువుల్ని గులాబీ పూలు కావాలి అని అడిగింది. అంతే, వచ్చేసినాయి గులాబీ పూలు. అంటే సాధ్య స్టేట్ లో ఏది కావాలంటే అది సిద్ధంగా ఉన్నాయి. అవి మనం అడిగితే సిద్ధ స్టేట్కి వచ్చేస్తుంది. అది అంటే అట్లాగా మేనిఫెస్ట్ అవుతుంది, వ్యక్తం అవుతుంది. సాధ్య స్టేట్ అంటే లాటెంట్ గా, అంటే ఇక మీ అవ్యక్త స్థితిలో అనమాట. లాటెంట్ అవ్యక్తంగా, అంటే మనం కొయ్యలో మండే గుణం ఎలాగైతే ఉందో, కొయ్యకి మండే గుణం ఉంది కానీ బయటకైనా కనిపిస్తుందా మనకి? దాంట్లో లాటెంట్ గా ఉంది అంటాం. అది సాధ్య స్టేట్ లో ఉంది అని. అది మనం ఏదైనా అగ్నిపుల్ల వెలిగించి దానికి తగిలిస్తే, ఏదైనా దాన్ని అగ్నితో అగ్నితో రగులు కలిపితే అది కాలుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మండే గుణం ఉంది కాబట్టి. అట్లాగా సాధ్య స్టేట్, దే ఎగ్జిస్ట్ ఇన్ ది సాధ్య స్టేట్. ఈ నెంబర్స్ అన్ని ఎట్లాగున్నాయి? ఈ అంకెలన్నీ ఒక్క అంకె అనేక రకాల అనేక అంకెలుగా మారి అవన్నీ ఎట్లాగా ఉన్నాయి? అవన్నీ ఏమిగా మారినాయి? క్రియేటివ్ ఫోర్సెస్ గా మారినాయి, సృష్టి నిర్మాణ శక్తులుగా.
సృష్టి నిర్మాణ శక్తులు అంటే అర్థం ఏంటి? నెంబర్స్ తో కూడుకున్నవి అని. ఎట్లా ఉన్నాయి? సాధ్య స్టేట్, లాటెంట్ గా, అవ్యక్తముగా. అంటే ఇక మీకు కావాలి అంటే బయటకు వచ్చేయటం అన్నట్టుగా సిద్ధముగా ఉన్నాయి, సిద్ధముగా ఉన్నాయి. ఈ సాధ్య స్టేట్ అండ్ ఆర్ బ్రాట్ టు ది సిద్ధ స్టేట్. వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. అడుగుడి ఇవ్వబడును. జీసస్ ద క్రైస్ట్ ఆయన ఉపదేశాల్లో ఒకటి, అడుగుడి ఇవ్వబడును. ఎట్లాగిస్తాడు ఆయన? ఇగో ఇదే. ఎందుకంటే సమస్తము ఈ చోటులో ఉంది. ఏది కావాలంటే అది. అదే ఆ సంకల్ప బలం ఆయనకి. ఆ సంకల్ప బలం ద్వారా ఏమైంది? అడుగుడి ఇవ్వబడును అని ధైర్యంగా ఆయన చెప్పాడు. అది దర్జాగా. అట్లాగా ఫ్లవర్స్ కి మరి గులాబీ పూలు కావాలి, ఇదిగో గులాబీ పూలు వాళ్ళ ఊళ్ళో పడేటట్టు చేసింది. సిద్ధ స్టేట్ బై ద రియాక్షన్ ఆఫ్ మైండ్ టు న్యూమరికల్ పొటెన్సీ. అవ్యక్తముగా ఉన్నది వ్యక్తమవడానికి కావలసినటువంటి స్థితిని ఎట్లాగా తీసుకువస్తుంది? మైండ్ యొక్క రియాక్షన్ ద్వారా, మనసు యొక్క రియాక్షన్, ప్రతిచర్య. ఒక చర్యకి శరీరావయం జరిపే ప్రతిచర్య ప్రతిక్రియాత్మకం. మనకేం కావాలి ఇక్కడ? ఇప్పుడు గులాబీ పువ్వు వ్యక్తం కావాలి అంటే ఒకటి వ్యక్తం అవ్వాలి. ఇక్కడ వ్యక్తం అవ్వడానికి మరి అది అంత ముందు ఉండి ఉండాలి కదా. అవ్యక్తంలో ఉంటేనే మరి వ్యక్తం చేయడానికి అది. కాబట్టి అవ్యక్తంలో ఉన్న దానితో మనం వ్యవహరించడం ఎట్లాగో చేస్తే దాని యొక్క ప్రతిచర్య ద్వారా ఇక్కడ వ్యక్తం అవటం. అట్లా ఆ సూత్రాల్ని ఆధారం చేసుకుని అట్లా రహస్యాన్ని అవ్యక్తముగా ఉన్న దాంతో ఎలా వ్యవహరించాలో, దాంతో వ్యవహరించే తీరు తెన్నులు తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ అవ్యక్తంతో ఉన్న దాంతో వాళ్ళు వ్యవహరించేటప్పుడు కల్లా దాని యొక్క ప్రతిచర్యగా ఇక్కడ వ్యక్త రూపంలోకి అది వచ్చేసింది. గులాబీ పువ్వులు వచ్చేసినాయి. అంతేగాని గులాబీ పువ్వు నువ్వు రా అంటే రాదు. దానికి తగినట్టుగా అది రియాక్షన్ వచ్చేటట్టుగా, అంటే యాక్షన్ ఇంకోటి ఉండాలి. యాక్షన్ ఉంటే ఆ యాక్షన్కి రియాక్షన్గా, క్రియ ఉంటే క్రియకి ప్రతిక్రియగా ఇది వస్తుంది. మనకి ఏదైతే వ్యక్తం అవ్వాలో అది ప్రతిక్రియ. ప్రతిక్రియకి ప్రతిక్రియ చేస్తే మళ్ళీ అట్లాగా కుదరదు కదా. కాబట్టి క్రియ ఇంకొక రకంగా ఉండాలి. కాబట్టి దానికి తగిన విధంగా వాళ్ళు చేయటం వల్ల అప్పుడేమవుతుంది? ప్రతిక్రియగా ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సింది ఏదైతే ఉందో మనకి వ్యక్తం అవ్వాలి, ఇది మనకి ఇది ఇట్లా ఉండాలి అని ఏదైతే అనుకుంటామో మనం, అట్లాగా అనుకుంటే అది అవ్వదు. దానికి ప్రతిక్రియ అవుతుంది. అది ఇట్లాగ అనుకున్నది యాక్షన్ అవుతుంది, క్రియ అవుతుంది. మనం నాకు రోగం తగ్గాలండి, రోగం తగ్గిపోవాలి, చాలా బాధగా ఉంది, నాకు బాధలు తగ్గిపోవాలి, ఆర్థిక బాధలు ఉన్నాయి తగ్గిపోవాలి అని ఇట్లాగంటే ఏమవుతుంది? అది వ్యక్త రూపంలో తగ్గాలి అన్నది. ఆరోగ్య స్థితి రావడం అనేది వ్యక్త రూపం, ఆర్థిక బాధలు తొలగిపోవడము అనేది వ్యక్త రూపం. ఆ వ్యక్త రూపాన్ని మనం అంటే దానికి వ్యతిరేకమైన పదం వస్తుంది అక్కడ. కాబట్టి అదేమో మనకి తగ్గటం లేదు. మనం ఇట్లాగా మనం భావించడం వల్ల ఏం జరుగుతుంది? తగ్గాలి 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 అంటాం. అదేమో ఇంకా పెరుగుతూ 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 ఉంటుంది. అది తమాషా. అంటే దీనికి సంబంధించి రహస్యం ఏంటో చూడాలి మనం. క్రియ ప్రతిక్రియ. కాబట్టి తగ్గటం అనేది కాదు, మనం అవ్యక్తంతో మనం వ్యవహరించే తీరుతెన్నులు, అవ్యక్తంతో మనం వ్యవహరించే తీరుతెన్నులతో వ్యక్తంలోకి ఇది ప్రతిక్రియగా వస్తుంది. అప్పుడు అది తగ్గిపోతుంది. అందుకే మనం అనుకుంటే తక్కువ వెళ్ళి మహాత్ముల దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లాగా మేము బాధలు పడుతున్నాం అంటారు. మరి ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు.
తగ్గిపోతుంది. వ్యక్త రూపం ఆరోగ్య స్థితిలోకి వచ్చేస్తాం. వ్యక్త రూపం మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనకి ఎవరెవరో అప్పులు మన దగ్గర తీసుకుని మనకి ఇవ్వడం లేదు తిరిగి. వాళ్ళందరూ వచ్చి ఇదిగోండి మీ దగ్గర మొన్న 1000 రూపాయలు తీసుకున్నా, ఇదిగోండి 1000 రూపాయలు, ఇదిగోండి 1,00,000 రూపాయలు అని అందరూ వచ్చేసి ఇచ్చేస్తున్నారు. మనం అంతకుముందు అనుకున్నాం ఇంతమంది మా దగ్గర అప్పులు తీసుకున్నారు, ఒక్కడు కూడా నాకు ఇవ్వడం లేదు అని ఎంతో బాధపడ్డాం మనం. వాళ్ళందరూ అప్పులు ఇస్తే బాగుండు, మనకి అప్పులు తీర్చేస్తే బాగుండు, మనకి మనం మళ్ళీ హాయిగా జీవించడానికి వీలవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, మా ఉన్న డబ్బులని అందరికి ఇచ్చేసాము. ఇప్పుడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ డబ్బులన్నీ వస్తే బాగుండు, ఆ డబ్బులన్నీ వస్తే బాగుండు అన్నాం. వచ్చినాయా? కాలేదు. కానీ మరి ఆ మహాత్ముని దగ్గరికి వెళ్ళాం, స్వామి ఇట్లాగా బాధలు పడుతున్నాం అని ఎంతో దీనంగా ఆయన ముందు ప్రార్థించాం. అట్లాగా బాబు అని సరే అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలియదు, వచ్చేసారు అందరూ వచ్చి అప్పులన్నీ ఇచ్చేశారు. ఇతనికి రావాల్సిన అప్పులన్నీ వచ్చేసినాయి. ఆరోగ్య స్థితి అనారోగ్యం నుంచి పూర్తి ఆరోగ్య స్థితికి వచ్చేసాడు. ఏ మందులు వాడలేదు. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే మనము అవ్యక్తము వ్యక్తము, సాధ్య సిద్ధ స్థితులు ఉన్నాయి, క్రియ ప్రతిక్రియ. ఇప్పుడు ఇది వ్యక్తము అంటే ప్రతిక్రియ. కాబట్టి ప్రతిక్రియ కాదు మనం అడగాల్సింది. మనం మాకు ఇది కావాలంటే అంటాం, ఓకే అంతవరకు బాగుంది. కానీ దానికి ఏం చేయాలి? క్రియ చేయాలి. మనం ఆ క్రియ చేసే విధానం ఏంటో చూసి ఆ క్రియగా మనం చేస్తే ప్రతిక్రియగా అది వచ్చేస్తుంది. అట్లా 2 స్థితుల్లో ఎలా ఉంది? సాధ్య సిద్ధ. క్రియేటివ్ ఫోర్సెస్ అన్ని నంబర్స్ ద్వారా వ్యక్తమవుతున్నాయి. నంబర్స్ అన్ని క్రియేటివ్ ఫోర్సెస్ ద్వారా వ్యక్తమవుతున్నాయి. Numbers are creative forces which exist as properties of space. ఈ చోటు యొక్క గుణాలుగా ఉన్నాయి. ఈ చోటు ఎలా పనిచేస్తుందో అవన్నీ దానికి సంబంధించినటువంటి లక్షణాలు, గుణాలు, స్వభావము. వస్తువు యొక్క నాణ్యత, సామర్థ్యం ఏంటో మొత్తం ఈ చోటుకి సంబంధించినటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా ఈ క్రియేటివ్ ఫోర్సెస్ ద్వారా నెంబర్స్ పనిచేస్తూ ఉన్నాయి. దే ఎగ్జిస్ట్ ఇన్ ద సాధ్య స్టేట్ అండ్ ఆర్ బ్రాట్ టు ది సిద్ధ స్టేట్ బై ద రియాక్షన్ ఆఫ్ ద మైండ్ టు న్యూమరికల్ పొటెన్సీ. ఇటువంటి కొన్ని మనం సూత్రాలు అన్నమాట. మైండ్ యొక్క రియాక్షన్ వల్ల, రియాక్షన్ ఆఫ్ ద మైండ్ టు న్యూమరికల్ పొటెన్సీ. న్యూమరికల్ పొటెన్సీ దగ్గరికి వెళ్ళాం. ఆ సంఖ్యకి సంబంధించినటువంటి ఇంకా ఒకటి దగ్గరికి వెళితే మొత్తం మనదైపోతుంది అన్నట్టుగా ఏకత్వానుభూతిలో ఉన్నారు వాళ్ళు. మహాత్ములు ఏంటి మరి ఎందుకని వేయగలిగారు వాళ్ళు? ఏకత్వానుభూతిలో ఉండడం వల్ల, ఒకటి అన్న నెంబర్తో ఉండడం వల్ల. మిగతా విషయాలు మనం ఇది ఎట్లా జరుగుతుంది? ఎవ్రీ ఆటమ్ ఇన్హెరిట్స్ ఇట్స్ న్యూమరికల్ పొటెన్సీ ఫ్రమ్ నెంబర్ 1 as its nucleus and 0 as the outline of the atom. ప్రతి అణువు, పరమాణువు, అణువు ఎట్లా ఉంది? వాటి యొక్క న్యూక్లియస్ అంటే కేంద్రకం ఉంటుంది కదా, అణువు యొక్క కేంద్రకం, అది 1. దాని చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇట్లాగా ఉన్నాయి. దాని చుట్టూ ఉన్నది 0. అందుకే మనము సర్కిల్, మధ్యలో బిందువు. అందుకే మనకి బుక్ ఆఫ్ జాన్ అది తిరగేస్తుంటే ముందు సింబల్స్ ఉన్నాయి, ఏం లేదు, ఖాళీగా ఉంది ఫస్ట్ పేజీ. ఆ తర్వాత బ్లాక్ బ్యాక్గ్రౌండ్, ఇంకా తిప్పితే ఒక వైట్ డాట్, చిన్న చుక్క, తెల్లటి చుక్క మధ్యలో. ఆ తర్వాత ఒక సర్కిల్. ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చారు. ప్లస్, ట్రయాంగిల్, ఇవన్నీ అలా నెమ్మదిగా. అట్లా ఇదేంటనమాట, ఎవ్రీ ఆటమ్ ఇన్హెరిట్స్. ఎందుకని ఇది జరుగుతోంది? సిద్ధ స్టేట్ నుంచి సాధ్య స్టేట్ ఎలాగొస్తున్నాయి? లాటెంట్ నుంచి
మేనిఫెస్ట్ ఎలాగవుతుంది, క్రియ నుంచి ప్రతిక్రియ ఎలాగవుతుంది, అది రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.